మొత్తం బాగా మంచిది. మన అది రావట్లేదు పొగ. అది ఇది కలిపితే వచ్చింది. అదేంటి అమ్మ సౌండ్ అదిగో దాంట్లో నుంచి వస్తుందన్న పొగ. ఇది బాగుందా? ఇంతే అదే వాసన వస్తుంది. కలుపుతా రాడండి. ఇది అన్నం కూడా వెళ్ళలేదు, లోపల బాక్స్ చూడాలి భయ. తిరిగి మొత్తం తిరిగి పొగ. అయ్యో పొగ వస్తుంది అయ్యా, తీసే కొద్దిగా పొగ వస్తుంది. నేను బయటికి వెళ్ళి అన్నం తెచ్చుకుంటాను. అన్నం తెచ్చుకోపు. అదేంటి నేను ట్రై చేస్తాను. ఆ బంగాళదుంప అది రెండు విధానంగా చెప్పావు. ఏం కొరది? ఇది బంగాళదుంప. అదేంటిది? అదేమో బీరకాయ పచ్చడి. ఏదో ఉంది, సంథింగ్ అవుతుంది. అదిగో ఆ రెండు కలుపుతుంటే పొగ వస్తుంది. అదిగో ఏమో పని ఎంతయ్యా నిజమే. ఇప్పుడు వస్తుందా? అదిగో ఇంకో వస్తుంది దానికి అన్నలో. రెండింటికి పడదేమో. ఏం కూర అది? రావట్లేదా? వస్తుంది. ఇది బీరకాయ పచ్చడి. బీరకాయ పచ్చడి. ఇది బంగాళదుంప. బంగాళదుంప అయ్యింది మరి. బంగాళదుంపలో వస్తుంది చూడు. ఇప్పుడు బంగాళదుంపలు వస్తుంది. రావట్లేదు కదా బీరకాయ చేయబెట్టావు దాంట్లో. పట్టుకున్నప్పుడు వస్తుంది అన్నా. ఒకసారి అది అది ఉంగరంది. ఉంగరంతో పని అండి. ఏమైనా మ్యాజిక్ ఉందేమన్నా? ఉంది, ఇది అయిపోయింది. ఇది కూడా వస్తుంది. ఇప్పుడు రావట్లేదుగా. అమ్మ పోగు పొగ. చేయగొడుకు పోండి. రెండింటి పడతాం. ఇంకేమో ఏం వేసారు చెప్పు. శనక్కాయలు, బీరకాయ అంతే. నీ బంగాళదుంప, ఉల్లిపాయ, టమాటా. ఎందుకని దానికి సెట్ అవ్వదేమో. వెళ్ళి తెచ్చుకో క్యారేజీ. తినేస్తారు చాలా వేసుకొని. అదేం కాదులే. అదే సాయంత్రం చూసుకోవచ్చు. అయితే హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు. ఏమవుతుంది హాస్పిటల్ అంత లేదులే. కానీ అది నాకు అది ఎంతగా దానికి పడతా పోయి చాలాసార్లు బంగాళదుంప ఇది తిన్నాను. బయట బీరకాయ పచ్చడి బంగాళదుంప తిన్నాను నేను. తిన్నాంగా. నా అన్నం తేడానా నాకేంటి? ఇప్పుడు నీ ముందే కలిపింది బాగా. ఇంకో వస్తుంది అది. ఇది లేదు. ఇది వస్తుంది ఇంకా. అన్నం తేడా అయినా రాదు భయ్. అన్నం వాసన వస్తుంది. అది చూడు వస్తుంది. మాడిపోయిన వాసన వస్తుందండి. ఇది అన్నం మాడిద్దిలే మాది. ఒక ముద్ద చారు వేసుకొని చూడు, తిని చూడు. చేయి కడుక్కోవచ్చు కదా, అట్టా వేసుకున్నా. చేయకేం వల్ల లోపల కాలిపోద్దు. అయ్యో గట్టిగా లోపలికి అత్త. యాసిడ్ అదని చూడు అట్లా వచ్చేస్తున్నాయి. ఒక గమ్మత్తుకు వచ్చింది. తగ్గిపోయింది బాగా. ఇంకో వస్తుంది. వస్తుందా? అదిగో దీంట్లో కూడా వస్తుంది. కనబడుతుందా? దానికి పడదు భయ్. మేము తిన్నాక భయ్. బంగాళదుంప ఎప్పుడున్నో పచ్చడి తెచ్చేవాడిని ఎప్పుడైనా సరే. బాగుందా? చెవుడు బాగోదు, వద్దులే వదిలే భయ్. ఎందుకు అన్నం తెచ్చుకోవచ్చు కదా. మళ్ళీ అది రాట్లే పోగా. నాకు బాగా
లోపల కొవ్వొత్తులు నాటలేదు. ఏమాక అదే మందు బాగా పొగొస్తుంది అది. లేదు తీస్తాను. ఆయన చేతిలో కనబడదు పొగ. దుంపే తేడా ఏమైంది? ఏమో చేయగలుగుతా అటు వెళ్ళి కడుపుతాయా? ఓ కూర మొత్తం మాత్రం వచ్చేస్తుంది ఇది. ఇది చూడు, కూర మొత్తం మాత్రం అవుతుందండి. పసుపు వాసన వస్తుంది. పసుపు వాసన కాదు, ఏదో వైర్లు కాలిన వాసనలా వస్తుంది అది. ఇదిగో ఇది వాసన చూడు, ఇది వాసన చూసి అది వాసన చూడు. వచ్చిందా? మో యాసిడ్ వచ్చినట్లేదు. యాసిడ్ లాగా ఏ నూనె ఆడతారు? ఇది శనగ నూనె. మామూలు ప్యాకెట్లే ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఆడతారు. మరి శనగ నూనె అంటున్నా? శనగ నూనె వాడేది. నూనె ప్రాబ్లం కాదు, మొత్తానికి ఏదో సంథింగ్. నిలవని దుంపల ఏమో Fresh గా? రాత్రి కొనుక్కొచ్చాను. ఏదో తేడా అడుగు ఇదే మళ్ళీ తింటారా? పని పని చేయాలి. పారిపోయి తినొద్దని అప్ప. నాకు నోట్లో వచ్చి అదే వాసన వస్తుంది తేపోతే. అమ్ముతా పెట్టావు. ఇది చూడు ఎట్లా వస్తుందో, పొగ వస్తుందా? కనబడుతుందా పొగ? ఇది ఇవ్వ అన్నా. ఇది కల్పంగా వచ్చింది కదా పొగ. చారు అది కలపంగానే వచ్చింది. పచ్చడి అది కలపంగానే వచ్చిందా? అప్పుడు బంగాళదుంప కలపలేదు కదా నువ్వు, పచ్చడి కలిపింది. పచ్చడి కలుపుకుని నువ్వు మొత్తం తిని తర్వాత బంగాళదుంప కలిపాను. వేస్తున్నాం అనుకున్నా, వెరైటీగా వేస్తున్నాం అనుకున్నా. నేను అదే అనుకున్నా. ఎప్పుడు అడగలేదు, ఎప్పుడు అడుగుదామా అనుకున్నాను. పచ్చడి కాపలా కాదు, పచ్చడిలో ప్రాబ్లం లేదు, బంగాళదుంప కూర. బంగాళదుంపే తేడా. ఓ ముందు పెట్టి ముందు చూడాలి. వేసుకో గొంగళి చాలు వేసుకున్నా. మా ఇంటి దగ్గర బంగాళదుంప కూర పారేసేవే. పొద్దున వండిందిలే, అది ఏదో తేడాగా ఉంది. ఇప్పుడు నేను అన్నం కలుపుకుంటే అన్నంలోంచి పొగలు వస్తున్నాయి. పొగ వస్తుంది, తీసి పారేసి. ఇంకా వస్తుంది పొగ. వస్తుంది. అడుగులు అన్నది అంటున్నా. తమ్మంట తేడా ఉండదు. బంగాళదుంప నిల్వ ఉంటుంది బాస్, అసలు నిలవ ఉంటుంది అయినా బంగాళదుంప నిలువ ఉంటుంది. వెళ్ళిపోయింది. నువ్వు ఇంటికి వెళ్ళదు ఇంకా? ఇంకెప్పుడు వెళ్తావే? గాడిదలు కాయి లేకపోతే అమ్మ కట్టుకోవయ్యా. సరే తిన్న తర్వాత వెళ్ళే ఇంట్లో బంగాళదుంప పారేసేయి. దుంపే తేడా పోయి. దుంపే తేడా, వస్తుందా? దుంపే తేడా. ఎక్కడ తెచ్చావు దుంపలు? గుణం సెంటర్లో ఆంజనేయ గుడి ఉంది కదా, గుణం సెంటర్ చిన్నది ఆంజనేయ గుడి లేదు, వైట్ షాప్ ఎదురుకుండా పక్కన అటు పక్కన అక్కడ బండి ఉంటుంది చూసావు, అటు దగ్గర తెచ్చా. పచ్చడి కలిపితే నచ్చిందండి బాబు. ఇది మాత్రం చాలా వింత వాసి. ఇది ఫోటో తీసి పెట్టు అందరికి వాట్సాప్లో. చాలా వింత ఇది అసలు. నువ్వు చూసుకో బయట అలా వచ్చింది అర్థం కదా. అసలు వాసన ఎలా అవుతుంది, భయంకరంగా అవుతుంది. ప్లాస్టిక్ ఉంటుంది చూసావా? ప్లాస్టిక్ కాదు, లైట్ యాసిడ్ చూడు అలా వచ్చింది నాకైతే.
అయితే ఏమన్నా పొరపాటు యాక్సిడెంట్ యాసిడ్తో చేసిందా? పొద్దున్న తినేసాము అందరం, అప్పుడు రాలేదు. అప్పుడే రాలా. పిల్లలకు కూడా అదేనా ఆ, క్యారేజ్? క్యారేజీలు లేవు, పిల్లలు స్కూల్లో తినేస్తారు. చాలా బాగుంది. ఉమ్. రసమా? ఉమ్. వేసేసుకో, అయిపోయింది. ఒక్క రోజు భయపెట్టింది దుంపే దుంపే తేడా. వస్తుంది. మరి పొద్దున్న రావాలిగా వస్తే, అంటే వేడి మీద రాలేదంటావా? వేడి మీద కాదు, పొద్దున్న చారులో కలిపేసుకున్నాం. బార్లు ఇచ్చి అది అన్న వేయగా వాసన వస్తుంది. అని అమ్మ యాసిడ్ పోతే ఎలా వస్తుందో అలా అవుతుంది. అది పెట్టు, అందరూ ఫోటో పెట్టేసేది. ఏ వాడు వీడియో తీసి నాకు పెట్టుకోరు, రాత్రికి మా ఆవిడికి పడింది. ఆమె తెలియలే, వాళ్ళు ఏం చేసిద్ది. ఆమె ఏం చేసిద్ది? నువ్వు దుంపలో డ్రాప్లో ఉన్నప్పుడు ఆమె ఏం చేసిద్ది? నిన్ను కొట్టాలి. అప్పుడు నువ్వే తెచ్చింది, నొప్పి తెచ్చింది నువ్వేగా. అదిగో మధ్యలో చేస్తుంది లైట్గా. ఇది ఇటు వస్తుంది మళ్ళీ ఇటు పక్క. ఇక అక్కడ కనబడుతుందా పొగ వచ్చినట్టు? లైట్గా చూసి పట్టలేదుగా చూడాలి. అమ్మ కారం ఉంది ఇంకా. చివరి పెట్టు, నేను మర్చిపోవచ్చు. నాకు మాత్రం ఇప్పుడు బాగా పవర్ కాలిపోతేమో అప్పుడు. నీటిపత్తి రావట్లేదా? నేను ఎక్కడ ఉండదు. నేను ఎక్కడ చూడాలి, ఇప్పుడే చూడాలి. ఉంటుంది, మనం తెచ్చుకున్న వారం నిల్వ ఉంటుంది దుంప. దుంపకి ఏదో అయింది పోయి. ఫుడ్ పాయిజన్ అంటారు, ఇది ఇలాంటిదేమో. ఇదే కనబడుతుంది, పట్టిలేరుగా చూడన్నా. అది కాదు, మధ్యలో నుంచి వస్తుంది చూడు, వీటి మధ్యలో నుంచి వస్తుంది. బంగాళదుంప వరకు పోరాడు పోయినా అర్థం కాదు. బియ్యం తాడేం కాదు, నీకు పొద్దున్న రావాలి కాబట్టి. లేదు దుంప నుంచి పొగొస్తుంది. దుంప జిగురు అయిపోయి ఉంటుంది. అదే నిలవని పాయిజన్ అయిపోయింది అనుకుంటా. ఇంత మొక్కలు రాకూడదు. మొక్కలు ఏం రాలా. మరి ఇంట్లో వేసింది వచ్చి వస్తుంది కానీ బాజీపై పచ్చడి వేసింది వచ్చి ఇంకా వస్తుంది. ఇప్పుడు వేసావా పచ్చడి? ఇప్పుడే ఆ రెండింటికి పడతాను భయ్. బంగాళదుంప పచ్చడి తెచ్చాము, అప్పుడు లేదు అట్లా కాదులే కానీ ఏదో తేడా ఉంది సంథింగ్. వేసేసుకో, అయిపోయింది. గోంగూర బాజాన్ దగ్గర మ్యాజిక్ ఏదో ఉంది. కొంచెం గోంగూర గోంగూర అది కూడా చూద్దాం. బంగాళదుంప గోంగూర బాగానే ఉంటుంది. ఇది కూడా వస్తుంది. వస్తుందా? కనబడట్లేదే, గాలికి కనబట్టలేదు. ఇలా ప్లాస్టిక్ వాసన వస్తున్నాయి కడుపులో వచ్చి. ఏం కాదు, ఒక తేనె పోతే అన్నీ అయిపోతే నాకు వస్తుంది. నేను చెప్పలేదు ఇంకా, నువ్వు చెప్పిన బంగాళం కాపాను దీంట్లో.